హల్లెలూయా. దేవాలోక స్తోత్రగానం, దేవాతి దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక స్తోత్రగానం, దేవాతి దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక స్తోత్రగానం, దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం, క్రైస్తవాళి కాలమానం. దేవాలోక స్తోత్రగానం, దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం, క్రైస్తవాళి కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై. దేవాలోక స్తోత్రగానం, దేవాతి దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక స్తోత్రగానం, దేవాతి దేవునికి నిత్య ధ్యానం. భూమికి శాంతి దానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతి దానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతి దానం, పొందు చేయ వస్త్రజనం, క్షేమము సమాధానం, క్రీస్తు శిష్య కాలమానం. భూమికి శాంతి దానం, పొందు వస్త్రజనం, క్షేమము సమాధానం, క్రీస్తు శిష్య కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం. సర్వలోక రక్షణార్థం సువార్త చాటించుట ప్రధానం. సర్వలోక రక్షణార్థం సువార్త చాటించుట ప్రధానం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం. సర్వదేవ సన్నిధానం, సర్వలోక కాలమానం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం. సర్వదేవ సన్నిధానం, సర్వలోక కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక సంస్థానం, మహోన్నత దేవుని మహిమస్థానం. దేవాలోక సంస్థానం, మహోన్నత దేవుని మహిమస్థానం. దేవలోక సంస్థానం, దేవుని మహిమస్థానం. పావన భక్తి సంఘ కాలమానం. దేవలోక సంస్థానం, దేవుని మహిమస్థానం. పావనీతి ప్రధానం, భక్తి సంఘ కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం. జనకపుత్రాత్మా ధ్యానం, నరాలి జగతి చేయు తీర్మానం. జనకపుత్రాత్మ ధ్యానం, సరాళి జగతి చేయు తీర్మానం. జనకపుత్రాత్మ ధ్యానం, జగతి చేయు తీర్మానం. నెదరు తెచ్చు సౌదానం, నీలా కాల
కాలమానం జనక పుత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం నెనరు తెచ్చు సూదానం నీనా కాలమానం క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాలి కాలమానం దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాలి కాలమానం క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం. హల్లెలూయా. హల్లెలూయా. దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. గ్రామమంతా చిరునవ్వులొలికే పట్టణమంతా పండుగ చేసే. గ్రామమంతా చిరునవ్వులొలికే పట్టణమంతా పండుగ చేసే. సర్వలోకము సంబరమాయే సర్వలోకము సంబరమాయే. ఆశ్చర్యకరుడు హల్లెలూయా ఆలోచనకర్త హల్లెలూయా బలమైన దేవుడు హల్లెలూయా నిత్యుడగు తండ్రి హల్లెలూయా సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారు సాంబ్రాణి బోలమును. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారు సాంబ్రాణి బోలమును. సాష్టాంగపడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి. మనము కూడా అర్పించెదాం ప్రభువు నామము ఘనపరచెదాం. మనము కూడా సాష్టాంగపడుచు పరవశించుచు పాడెదము. ఆశ్చర్యకరుడు హల్లెలూయా
చేసెను. హల్లెలూయా. అందరూ మోకరించి తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ఉదయకాల సమయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించి ప్రభువుని ఆరాధించటానికి దేవుడు ఒక మంచి సమయాన్ని మనకు అనుగ్రహింపచేశారు. గడిచిన దినాలన్నీ దేవుడు ఆయన బలిష్టమైన కృపగలిగినటువంటి రెక్కల నీడలో మనలందరినీ భద్రపరిచి ఈ ఉదయకాల ప్రార్థనలలో 25వ రోజు ఈ ప్రపంచ క్రిస్మస్ పర్వదినాన్న ఉదయమునే దేవునికి స్తుతియాగమును అర్పించి ఆయనను మహిమపరిచి ఆరాధించే భాగ్యమునిచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి ఏది మన 2 చేతుల ఆకాశం వైపెత్తి అందరూ నోరారా మనసారా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. దైవమా మీకు వందనాలు వందనాలు వందనాలు. మహోన్నతుడా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీ ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామమునకు స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావే, ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావే, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. చేతులెత్తి ఆరాధనా 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 నీ ప్రేమకై, ఆరాధనా నీ జాలికై, ఆరాధనా అయ్యా నీ ప్రేమకై, ఆరాధనా నీ జాలికై, ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. అవునయ్యా, దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా
పూర్ణ హృదయముతో సన్నతింతును. చేతుల పైకెత్తి ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన అయ్యా నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడిదను. చెబుదామందరూ ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము నీ నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడిదెను. అందరూ రెండు చేతులు పైకెత్తి ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ కృప కొరకై ఈ స్థితి కొరకై ఆరాధన ఈ దినమునకై ఆరాధన ఈ సమయముకై ఆరాధన నీ సన్నిధికై ఆరాధన 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 Lord. ఆరాధన ఆరాధన అయ్యా ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడు అన్ని వేళల అన్ని సమయములలో పూజింపదగిన కొనియాడదగిన ఏకైక నామము కలిగిన గొప్ప దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన మన స్తుతుల మీద ఆసీనులుగా ఉండే దేవుడు. ఉదయకాలం ఇంతవరకు ఆత్మ సంబంధమైన కీర్తనలతో మనం ప్రభుని స్తుతించాం, ఆరాధించాం, కొనియాడాం. మిగిలి ఉన్న సమయం ప్రభు మనందరికీ దీవెనకరంగా చేయునట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. సహోదరి సుధా గారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. తండ్రి నాయన మీ బంగారు మీ అపరంజి మీ పరిశుద్ధమైన పాదములకు తండ్రి మీ మహిమగల నామానికి తండ్రి ముద్దు పెట్టుకొని ప్రభువా వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు దేవస్తోత్రములు తండ్రి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. కరుణమేడ నీకే వందనాలు ప్రభువా. కృప కలిగిన తండ్రి నీకే వందనాలు ప్రభువా. తండ్రి నాయన యేసయ్యా ఇదిగో రాత్రికాల సమయంతను కూడా ప్రభువా మమ్మల్ని కంటికి రెప్పవలె కాచి కాపాడి ప్రభువా ఇవేకు జానే తండ్రి మరలా తండ్రి నీ పరిశుద్ధమైన సన్నిధిలో తండ్రి ఉదయకాల సమయం జరుగుతున్న ఈ స్తుతి యాగమనే ప్రార్థనలో ప్రభా 25వ దినం తండ్రి నాయన నీ పాదాల చెంత మరలా తండ్రి వచ్చి నాయన కూర్చొని ప్రభా నీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని ప్రభా దీనిలో ఆయన ప్రభా నాయన మమ్మల్ని అందరికీ దయచేసినందుకు తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా సంవత్సరాంతం నుంచి నాయన సంవత్సరం మొదల నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఇంతవరకు కూడా మమ్మల్ని కంటికి నాయన కాచి కాపాడారు ప్రభా రెప్పవలే ప్రభా.
ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభువా తండ్రి ఎంతగానో ప్రభు అడుగడుగున తండ్రి చెండచెండములు ప్రభా నీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో రక్షించారు ప్రభా, ఎంతగానో పోషించారు తండ్రి, ఎంతగానో ఆదరించారు ప్రభువ తండ్రి. ఈ యొక్క 12 మాసాలు కూడా ప్రభు తండ్రి నాయన 12 వాగ్దానాలు ప్రభు ఎంతో నాయన యేసయ్య తండ్రి నాయన మమ్మల్ని బలపరిచని ఆత్మలో తండ్రి నాయన మమ్మల్ని ప్రభు తండ్రి ఎంతగానో తండ్రి ఆనందింపు చేసే ప్రభు వాగ్దానాలు ఇస్తూ నాయన 12 నాయన నెలలు కూడా పోషించారు ప్రభు. ఈ సంవత్సరాంతంలో తండ్రి ఈ రీతిగా తండ్రి నాయన మీ పాదాల చింతకు నాయన మరలా తండ్రి ఉదయకాల సమయం కోడికల్లో రావడానికి కూడా నీ కృప ఇచ్చారు. మా ఆయుష్ నాయన దినదినం కూడా నీ రాకడ ఆయుష్ని తండ్రి మా పట్ల నాయన పొడిగించారు. అందులో బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇదిగో నా మందిరంలోంచి నేను ఆనందింప చేస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చు తండ్రి. అదే రీతిగా తండ్రి డిసెంబర్ మాసంలో తండ్రి నాయన మొదటి దినం మొదలు ప్రభు నాయన ఇంతవరకు కూడా నాయన నీ మందిరంలో మాకు ఎంతగానో ఆనందం ఇస్తున్నారు ప్రభువా తండ్రి నాయన. గడిచిన దినాల్లో తండ్రి మేము నీ సన్నిధిలో చేసిన ప్రార్థనలు ప్రభువా నాయన మా మనవులైతే నాయన మీరు ఎంతగానో ఆలకించి ప్రభువా నాయన మా కోసం ఎంతో నాయన మంచి నాయన సుందరమైన మందిరాన్ని కూడా ప్రభు ఇచ్చారు ప్రభువా తండ్రి. ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోగలను ప్రభువా యేసయ్యా తండ్రి నాయన. ఇదిగో నీ ఎందు విశ్వాసం కోసం తండ్రి ఎంతగానో తండ్రి వేకుజానే ప్రభు నీ యొక్క స్వరం ద్వారా దైవ సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడుచుండగా తండ్రి నాయన ఇదిగో తండ్రి విశ్వాసాలను కనుగొంటాను. ఈ భూలోకంలో వచ్చినప్పుడు నాయన మీరు సెలవిస్తున్నారు ప్రభువా తండ్రి నాయన. ఇదిగో నీ రాక పర్యంతరం కూడా తండ్రి నీ బిడ్డలుగా మేము ఉన్న తండ్రి నాయన మాలో ఏమాత్రం కూడా విశ్వాసం తండ్రి నాయన కొదువుగా ఉండకుండా ప్రభా దినదినం కూడా తండ్రి నీతో ప్రభా నీ ఆత్మీయ స్థితిలో మేము ఇక్కడ ఎదుగుతుండగా ప్రభా నీ ఎందు విశ్వాసంలో తండ్రి మరింతగా మేము బలపడే కృప తండ్రి నాయన మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా దైవ సేవకులు కూడా తండ్రి ఎంతగానో నాయన నీ ఆత్మతో బలపరిచి ప్రభు తండ్రి ఈ సంవత్సరం అంతా వాడుకున్నారు ప్రభు. అందులు బట్టి మీకైనా కృతజ్ఞతాస్తుతులు దేవస్తోత్రములు ప్రభు. ఉదయ కాల సమయం తండ్రి ఎంతో శ్రేష్టమైన తండ్రి నీ వాక్యం అనే మన్నాతో తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో తండ్రి నీ సన్నిధిలో తృప్తి చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. దైవ సేవకులు తండ్రి నీ ప్రయాసంలో పడుతున్న తండ్రి నాయన యొక్క సేవలో నాయన ప్రయాసం ఏమాత్రం వృధా కాకుండా ప్రభు ఎదుగు రాబోయే నూతన సమస్యలు తండ్రి నాయన అనేక నూతన ఆత్మలు తండ్రి నాయన యేసయ్యా మీరు తీసుకుని రండి ప్రభువ. వేల వేసిన జనాంగం రప్పిస్తానంటున్నావు స్వామి. ఇదిగో తండ్రి నాయన తండ్రి యొక్క నాయన మహాదేవుని మహిమ మందిరంలో ప్రభ రాబోయే నూతన సమస్యలో ప్రభ అనేక నూతన ఆత్మలు తండ్రి పలు దిక్క నుంచి కూడా ప్రభ కదిలి ప్రభ నీ సన్నిధికి రావాలి తండ్రి. పట్ట జాలంతనైనా తండ్రి జన సమూహంతో ప్రభువ ఈ మందిరాన్ని మరింతగానైనా మీరు నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఎంతగానో తండ్రి నీ ఆత్మలో బలపరిచే తండ్రి నాయన ఇక్కడ నాయన వాక్యాలు ప్రభువ తండ్రి ఇంకనో ప్రభువ నాయన నీ దైవ సేవకులకు నాయన నీ దైవ సేవకురాలకు ప్రభువ నీ ఆత్మతో నీ కృపతో ప్రభువ మరింతగా నీ జ్ఞానంతో నీ శక్తితో నింపి ప్రభువ మరింతగా నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఈ ఉదయకాల సమయం ప్రభువ ఇదైనా జరగవలసి తండ్రి నేను యావత్ నేను ప్రపంచ దేశం అంతట్లో కూడా ప్రపంచ క్రిస్మస్ ప్రభువ అనేకలు ప్రభు నీ పాదాల చెంతకి ఇదేనో రాబోతున్నారు ప్రభువ తండ్రి. ఎవరు వచ్చి కూడా ప్రభు ఎంతగా ప్రభు మిమ్మల్ని చూసి వెళ్ళకుండా ప్రభువ నీకు సొంత రక్షకుడుగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆత్మలో ప్రభువ నాయన తండ్రి స్థానం ఇచ్చడానికి నాయన నీ కృప దయచేయండి ప్రభువ. ప్రతి ఒక్క ఆత్మని ప్రభు రక్షించండి ప్రభువ. మేము ఎంతో కడవడి దినంలో ఉన్నాం ప్రభువ, మీరు అక్కడ సమీపంలో ఉన్నాం ప్రభువ. అనేకలు తండ్రి ఈ యొక్క సంవత్సరం ప్రభువ తండ్రి చూడలేని వారు ఉంటుండగా తండ్రి మేమే పాటి వాళ్ళం ప్రభు, నేనే పడదాన్ని ప్రభువ. నువ్వు కలుగు చేసి నీ నూతనమైన సంవత్సరం చూపించవు ప్రభువ. నూతన సంవత్సరం అనే దయా కిరీటకను కూడా మరి కొన్ని దినాల్లో మా శిరస్పైన ఆయన మీరు ఉంచబోతుండగా ప్రభువ ప్రతి ఒక్క ఆత్మకి రక్షణ దయచేయండి ప్రభువ. ప్రతి ఒక్క ఆత్మకి రక్షణ దయచేయండి ప్రభువ.
నాయన యేసయ్య ఇంకను నీ సన్నిధిలో ప్రభు ఉదయకాల సమయం నీ బిడ్డలైన వారు ప్రభు ఇక్కడ ఎంతో నాయన కొదువుతో ఎన్నో నాయన అవసరాలతో నీ పాదాలు చెంతొచ్చి ప్రభువ తండ్రి నాయన నీకు నాయన బాధలు చెప్పుకుంటుండగా ప్రతి ఒక్క బిడ్డల మొరలు ప్రభు మీరు ఆలకించండి ప్రభు నీ అందు విశ్వాసంలో మేము మరింతగా దినదినం కూడా అభివృద్ధి చెందడానికి ప్రభు నువ్వు కోరే రీతిని విశ్వాసంగా ప్రభు నువ్వు మా ఎడలైనా ఇష్టపడుతున్న విశ్వాసం రీతిగా తండ్రి మేము జీవించే ధన్యతను తండ్రి కూడి వచ్చిన మా అందరికీ దయచేయమని ప్రభువా ఈ చిన్న ప్రార్థన మా కోసం తండ్రి చంటి బాలుడుగా ఈ లోకానికి దిగి వచ్చిన మా మంచి యేసుక్రీస్తు ప్రభు నామంలో వెక్కిలు వినంత బ్రతమాలు అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమేన్. కూర్చుందామండి ఎవరి స్థలంలో వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల స్తుతి యాగం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రార్థన కూడికలలో 25వ రోజు దైవ సన్నిధిలోనికి వచ్చినటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రపంచ క్రిస్మస్ పర్వదినాన్న మీ అందరికీ ఉదయకాలమే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసయ్య ఈ లోకానికి రాకపోతే, ఆయన జన్మించకపోతే మన బ్రతుకులకు చెప్పండి ఏమీ లేదు, రక్షణ లేదు. మన పాపములకు మొదట క్షమాపణ లేదు. రెండవది చెప్పండి మన ఆత్మకు రక్షణ లేదు. అలాగే ఒక శుభప్రదమైన నిరీక్షణ అంటూ కూడా లేకపోవును. కానీ ఇవన్నీ మనకు కలిగినాయి. దానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి రావడం. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ఇది ఎంతో సుదినం. ఈ దినం సంతోషించవలసినటువంటి గొప్ప ప్రపంచమంతా కలిసి ఎంతో అద్భుతంగా ఆనందంగా మరి ఈ దినం ప్రభువుని ఆరాధిస్తారు. మనం కూడా ఉదయకాలం దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తాం. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడదాం. ఈ యొక్క దినములలో మనము విశ్వాసం అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. మరొకసారి ఆ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అనే మాట. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనము ఈ మాట లూకాసు వార్త 18:8 ఉన్నటువంటి మాట, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అనే మాట ఉంది కదా. అది ఎప్పుడు లేక దేనిని గూర్చి రాయబడినటువంటి మాట అంటే అది ఎన్నోసారి వచ్చినప్పుడు అనమాట, రెండవసారి. ఇప్పుడు మనము ఆల్రెడీ సెలబ్రేషన్లు లేకపోతే ఈ యొక్క పండుగలు, ఈ యొక్క ఆనందాలు ఇవన్నీ ఏ రాకడను గూర్చి అని అంటే మొదటి రాక. క్రిస్మస్ అనగా మొదటి రాక. ఈ మొదటి రాక క్రిస్మస్ సంబరాలలో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా రెండవ రాకడను చెప్పండి ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మొదటి రాక సంబరాలలో పడిపోయి రెండవ రాకడను మనం ఏమాత్రం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా యేసయ్య చెప్పినట్లుగా ఆయన ఈ భూమి మీదకి ప్రకటన గ్రంథంలో ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు చెప్పారు. త్వరగా వచ్చుచున్నాను అన్న ఆయన ఏమంటే త్వరగానే వస్తున్నాడు. అయితే ఆయన ఆలస్యం చేయడానికంటూ కొన్ని కారణాలు ఉన్నాయి. వాక్యములు అవన్నీ మనకు తెలుసు. అయితే యేసయ్య రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనందరిలో ఆయన చూడాలని అనుకుంటున్నటువంటిది లేక ఆయన చూసేది ఏమిటి అని అంటే విశ్వాసం. చెప్పండి ఏం చూస్తాడట ఆయన? విశ్వాసం. ఏమంటే ఆ విశ్వాసం విషయంలో మనం ఎలాగుంటున్నాం, విశ్వాసం అనగా ఏంటో మొదటిగా మనం ధ్యానించాం. రెండవదిగా విశ్వాసము ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో నేర్చుకున్నాం. అలాగే ఏటమ్మా
విశ్వాసములోని రకములు. ఉండవలసినవి ఏమిటి, ఉండకూడనివి ఏంటి? ఉండవలసినవి ఉండకూడని వాటిని గురించి మనం ధ్యానించాం కదా. ఏం ఉండకూడదు అని అంటే మనలో చెప్పండి, అవిశ్వాసం ఉండకూడదు, దయ్యాల విశ్వాసం ఉండకూడదు, మృతమైన విశ్వాసం ఉండకూడదు, తర్వాత 5 విశ్వాసాల గురించి చెప్పాను. అయితే ఉండవలసినటువంటి విశ్వాసాలు ఏమిటి, ఉండకూడని వాటిని గురించి మనం చూసినప్పుడు మరి ఉండాల్సింది ఏంటో ఉండాలి కదా. ఏంటది అని అంటే ఏముండాలి? గొప్ప విశ్వాసం ఉండాలి, చెప్పండి, ఉండాలి. మూడవది రక్షణకరమైన విశ్వాసం. ఏంటండి? ఆవగింజంత విశ్వాసం, బ్రతికించే చెప్పండి. ఎన్ని విషయాలు చెప్పారు మొత్తం? నేను 5. 6వదిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మాట మనం చదువుకుందాం. 8వ వచనం. చాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఈ పత్రికను రాస్తూ వాళ్ళతో ఈ మొదటి అధ్యాయములోనే చాలా చక్కని విషయాలు, మొదటి వచనము నుండి 7వ వచనం వరకు శుభములు, గ్రీటింగ్స్ అంటారు, అవన్నీ చెప్పి ఆయన ప్రారంభించడం ఈ మాటతోనే ప్రారంభించారు. 8వ వచనంలో వాళ్ళను ఇలా అంటున్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే సంఘాన్ని బట్టి దైవజనుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ రోమాలో ఉన్న సంఘాన్ని బట్టి దేవునికి ఏం చేస్తున్నాడు? ఆ మాట మీరు ఆ తర్వాత చదివారు కదా. మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అంటే ఈ రోమాలో ఉన్న సంఘాన్ని బట్టి దేవునికి దైవజనుడు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. కారణం ఏంటంటారు? దేనిని బట్టి దేవునికి స్తుతులు ఆయన చెల్లిస్తూ ఉన్నాడు అని అంటే మొదటిగానే మాట్లాడాడు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి అన్నాడు. చూసారా? అంటే ఇప్పుడు దైవజనుడు దేవునికి వందనాలు చెప్పడానికి, దైవజనుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి కారణం ఏంటంటే ఈ రోమాలో ఉన్నటువంటి సంఘం లేక ఈ రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళ విశ్వాసం చెప్పండి ఎలాంటి విశ్వాసంగా ఉందంట? సర్వలోకములో చెప్పండి ఏం చేయబడుతుంది? దీనికి నేను ఇలా పేరు పెట్టుకున్నాను, ప్రదర్శించే విశ్వాసం. హల్లెలూయా. ఏ విశ్వాసం? 6వదిగా ప్రదర్శించే విశ్వాసం. అంటే మన విశ్వాసం కూడా ఏం చేయబడాలి? ప్రదర్శించబడాలి, ప్రచురించబడాలి. వీళ్ళ విశ్వాసం అటండి ఏదో కేవలము ఆ ప్రాంతానికే కాకుండా, ఆ రోమా పట్టణానికే కాకుండా, లేకపోతే ప్రక్కన ఉన్నటువంటి గ్రామాలకు పట్టణాలకు మాత్రమే కాకుండా ఎంత అద్భుతమైన మాట అండి ఇది. సర్వలోకం అంటండి. ఏ లోకం? సర్వలోకములో వీళ్ళ యొక్క విశ్వాసం ఏం చేయబడుతుంది? ప్రచురించబడుతుంది. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి కడవరి చివరి దినములలో అనంటే మన విశ్వాసం ఏం చేయబడాలి? ప్రదర్శించబడాలి. మన విశ్వాసం ప్రచురించబడాలి. మన విశ్వాసమును గూర్చి చెప్పండి ఎవరో ఒకరు మాట్లాడాలి. హల్లెలూయా. మన విశ్వాసాన్ని గురించి ఏం చేయాలి అని చాలామంది విశ్వాసం గురించి మాట్లాడరు, అవిశ్వాసం గురించి మాట్లాడతారు. ఇలాగైపోయింది ఏంటి మనిషి మొత్తం, అదేంటమ్మా ఇది వరకు అసలు చాలా దేవుడే ప్రతిదానికి అని చెప్పేసి అనేది ఇప్పుడు ఏది పడితే అది కట్టేస్తుంది, ఏది పడితే అది తినేస్తుంది, ఏది పడితే అది చేసేస్తుంది, ఏంటి ఏమైపోయింది మనిషి అని ఎలాగున కాదండి, ఆ రకంగా కాదు. మన విశ్వాసమును గూర్చి ఇతరులు మాట్లాడగలగాలి. నేను అంటాను 3 మాట్లాడాలి మన విశ్వాసం గురించి.
మన విశ్వాసాన్ని గురించి ముగ్గురు ద్వారా ప్రదర్శించబడాలి, ముగ్గురు ద్వారా ప్రచురం చేయబడాలి. అందులో మొట్టమొదటిగా ఎవరు అని అంటే దేవుని ద్వారా. హల్లెలూయా. మన విశ్వాసాన్ని గురించి ఎవరు మెచ్చుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను గడిచిన దినాల్లో నేను చెప్పాను కదా, గొప్ప విశ్వాసంలో ఆల్రెడీ ఇద్దరు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. శతాధిపతి విశ్వాసాన్ని గురించి యేసయ్య ఏమన్నారు? ఇశ్రాయేలుల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లు చూడలేదు. అంటే ఎవరు మాట్లాడారు? యేసయ్య. ఎవరి గురించి మాట్లాడారు? దేని గురించి మాట్లాడారు? విశ్వాసం. కాబట్టి అలాగా ఈరోజు దేవుని ద్వారా ఒకరోజు ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. అందుకనే కదా మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం కనుగొనునా అది కనుగొని ఆయన వెంటనే మనల్ని చూసి శభాష్ అనాలన్నమాట, బళ అనాలన్నమాట. చాలా అద్భుతమైన విశ్వాసం కలిగి ఉన్నామమ్మా అని దేవుడు అభినందించాలి. మనుషులు మెచ్చటం కాదు. బైబిల్ చెప్తుంది కదా, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకునివాడు కాదు. కాబట్టి దేవుని ద్వారా మన విశ్వాసం అభినందించబడేటట్లుగా ఆయన మాట్లాడేలాగా ఉండాలి. అలాగే కనాను స్త్రీ గురించి కూడా నేను ఆల్రెడీ జ్ఞాపకం చేశాను. కాబట్టి మొదటిది మన విశ్వాసం ప్రచురించబడడం అని అంటే అది ఎవరి ద్వారా? మొట్టమొదటిగానంటే మనము సేవించుచు ఆరాధిస్తున్న దేవుని ద్వారా. రెండవది ఎవరో మీరు చెప్పాలి, ఎవరి ద్వారా? సేవకుని ద్వారా, దైవజనుడు ద్వారా కూడా, దైవ సేవకుని ద్వారా కూడా మన విశ్వాసం ఏం చేయబడాలి? ప్రదర్శించబడాలి. అమ్మా చాలా వెరీ గుడ్ అమ్మ. అవును, చాలా అద్భుతంగా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ చుట్టూరు చాలామంది నిజంగా అన్యులు ఉన్నారు. మీ వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. అయినా కానీ నిజంగా మీరు ఎలాంటిది ఎక్కడా కూడా తీసుకురాకుండా చాలా అద్భుతంగా మీరు ప్రభు కొరకు నిలబడ్డారమ్మా. దాన్ని బట్టి మేము కూడా చాలా ప్రభువుని స్తుతిస్తున్నాం అని ఎవరు కూడా చెప్పగలగాలి? సంఘాన్ని కాస్తూ మేపుతూ ప్రయాసాలన్నీ ఆ దైవజనుడు పడుతున్నాడు కనుక దైవ సేవకుడు కూడా చెప్పండి విశ్వాసాన్ని గురించి ఏం చేయాలి? మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డారు, అట్టి మరి సాక్ష్యం దైవజనుడు కూడా ఇచ్చేటట్లుగా మనం కలిగి ఉండాలి. ఇక మూడవదిగా చూస్తే ఇతరుల ద్వారా కూడా లేక మన తోటి వారి ద్వారా కూడా మన విశ్వాసం ఏం చేయబడాలి? ప్రచురించబడాలి లేక ప్రదర్శించబడాలి. ఇతరులు కూడా మాట్లాడగలగాలన్నమాట. అది ఎవరైనా కావచ్చు. ఇతరులు అని అంటే వాళ్ళు ప్రభువుని నమ్మిన వాళ్ళు అవ్వచ్చు, నమ్మని వాళ్ళు అవ్వచ్చు. ఎవరి ద్వారానైనా కానీ మన విశ్వాసం చెప్పండి ఏం చేయబడాలి? ప్రదర్శించబడాలి, ప్రచురించబడాలి. నిజంగానండి ఇంతటి పరిస్థితుల్లో కూడా మీరు ఇలా ఉండగలిగారు అని అంటే మీరు నమ్ముకున్నటువంటి మీ దేవునిని బట్టేనండి. ఆయన మీద మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి అని ఇతరులు చెప్పగలగాలి. అది మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు మన ఆత్మీయులు కావచ్చు, లేక సంఘములో ఉన్నవారు కావచ్చు, బయట ఉన్నవారు కావచ్చు. కాబట్టి ఈరోజు నేను చివరిగా ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. ఇంతకాలమైంది కదా ప్రభువు నమ్మి, ఇంతకాలమైంది కదా రక్షణ పొంది, ఇంతకాలం నుంచి ప్రభువుని వెంబడిస్తున్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజైనా ఏనాడైనా ఇక ప్రభు అంటారా? ఇక ఆయన మనం వెళ్ళిన తర్వాతే ఇంకా ఆయన మొత్తం లెక్కలన్నీ తీర్చి ఏం చెయ్యాలో ఏమి ఇవ్వాలో అది ఇస్తారనుకోండి. ఆ దర్శనం తర్వాత చూద్దాం. ఈ రెండు రకాలుగానైనా దేవుని సేవకుల ద్వారానైనా లేక మీ పరిసరాలలో ఉన్నటువంటి మనుషుల ద్వారానైనా, సంఘంలో ఉన్నవారి ద్వారానైనా, బయట ఉన్నవారి ద్వారానైనా మీ విశ్వాసం ఎప్పుడైనా ప్రదర్శించబడిందా? ప్రచురించబడిందా? మీ విశ్వాసం ఎప్పుడైనా అభినందించబడిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు మాట్లాడడం లేదట అలాగా? మీ విశ్వాసాన్ని గురించి ఎవరైనా ఎప్పుడైనా నిజంగానమ్మా నువ్వే నిజంగా మరి అలాంటి పరిస్థితులు అంత మరొకళ్ళైతే మరి అలాంటి వ్యక్తితో కాపురం చేస్తారేంటి, మరొకళ్ళైతే ఉండగలుగుతారేంటి, కానీ నీ విశ్వాసం, నీ దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకం, ఆ పట్టుదల, ఆ ఆసక్తి ఈరోజు నిజంగా
నిన్ను నిలబెట్టగలిగింది. నిలబెట్టడమే కాదు, అలాంటి భయంకరమైనటువంటి ఆ వ్యక్తిని కూడా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వేం చేయగలిగావు, మార్చుకోగలిగావు. అందుకని కొరింథీ పత్రికలో కూడా ఓ స్త్రీ అంటాడు అక్కడ, ఓ స్త్రీ, ఏమండి నీవు విశ్వాసివైతే గనక అవిశ్వాసి అయినటువంటి నీ భర్తను నువ్వేం చేసుకోగలుగుతావు. ఒకవేళ ఏమండి అవిశ్వాసులైన భార్యలు కూడా ఉంటారు కొంతమంది, భర్త విశ్వాసిగా ఉంటాడు. ఓ పురుషుడా, నీ విశ్వాసమును బట్టి నీ భార్యను నీవు మాట్లాడరేమ్మా. ఆచార్య ఆర్ఆర్కే మూర్తయ్య గారు మొట్టమొదటిగా ఆయన రక్షణ పొందాడు. మొట్టమొదటిగా ప్రభువుని తెలుసుకుని ఆయన రక్షణ పొందితే, ఇదేంటి నువ్వు ఇందులోకి దిగిపోయావేంటి, మనమేంటి అసలు, మన పరిస్థితి ఏంటి అని అమ్మగారు 5 సంవత్సరాలు ఎవరిని వదిలేసిందనమాట, అయ్యగారిని విడిచిపెట్టేసి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. అయినా ఈయన పట్టుదల కలిగి ఏం చేయడం మొదలుపెట్టాడు, దేవా నా భార్యను, నన్ను దర్శించిన దేవా నా భార్యను కూడా, నాతో మాట్లాడిన దేవా ఆమెతో కూడా ఓ రోజు పెట్టేట్టుకుని వచ్చేసింది ఆవిడ. దేవుని స్తోత్రం చెప్పండి. నీ దేవుడే, నీ జనమే, మీరు ఎక్కడుంటే అక్కడేనండి అని బాబు అని చెప్పి, ఏమండి ఎంతో ఉన్న అన్నీ విడిచిపెట్టి దీనురాలుగా ఆయనతో ఏమండి ఎన్నో ప్రాంతాలకు సేవకు తిరిగి ఇద్దరు కూడా అద్భుతంగా బ్రతికి ఏమండి మంచి సాక్ష్యాన్ని వారు కలిగి దైవ సన్నిధికి వారు చేరుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగినాయి. అలా చాలామంది గురించి నేను చెప్పగలను. నేను దైవ సేవలో పెరిగినటువంటి మా ఆత్మీయ తండ్రి గారు, ఆయన చాలా భయంకరమైనటువంటి త్రాగుబోతు, మామూలు వ్యక్తి కాదు, ఇక తెలుసు కదా మీకు. అయితే మరి మా ఆత్మీయ తల్లి పెద్దమ్మ గారు 7 కిలోమీటర్లు ఆమె వెళ్ళడానికి మందిరానికి, మరలా రావడానికి 14 కిలోమీటర్లు ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ఏమంటే తన భర్త కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఆమె మొదటి విశ్వాసం ఉంచి తన విశ్వాసాన్ని బట్టి తన భర్తను, బిడ్డలను, కుటుంబాన్ని రక్షించుకోవడమే కాదు, అనేక మందికి ఆత్మీయ తల్లి అయింది. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లి గురించి కూడా నేను చెప్పగలను. ఇలాగున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురించి ఎవరైనా, నీ గురించి ఎవరైనా ఏమండి చెప్పగలరా? ఇలాంటి మాట ఎక్కడైనా వినబడుతుందా? కాబట్టి ఈరోజు మన విశ్వాసం ఏం చేయబడాలి? ప్రదర్శించబడాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమంటే చివరి మాటలో 3వ దగ్గర నేను చెప్పాను కదా, ఇతరులు చెప్పాలని. అలా బైబిల్లో ఏమండి ఉన్నటువంటి భక్తులను గురించి, ఇతరులు వాళ్ళ విశ్వాసాన్ని గురించి మాట్లాడారు. వాళ్ళు ఎవరైనా మీకు జ్ఞాపకానికి వస్తున్నారా? 3వదిగా చెప్పాలి అని అంటే కనుక మరి దైవజనుడు, ఆల్రెడీ ఇక్కడ రోమా సంఘాన్ని గురించి చూసేసాం మనం. ఆల్రెడీ ఆ దైవజనుడు ఈ సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఇక 3వదిగా వస్తే కనుక ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజరు అనే ఒక మహారాజు ఉన్నాడు. ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం నోట్ చేసుకోండి. ఆ యొక్క 28వ వచనంలో నెబుకద్నెజరు స్వయంగా మాట్లాడిన మాట అది. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. చాలండి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి అక్కడ. చాలా అద్భుతంగా మాట్లాడాడు ఆయన. ఒక మహారాజు, ఒక రాజు, బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్న చక్రవర్తి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు? అమ్మా, షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క విశ్వాసం. ఏమంటే వాళ్ళ విశ్వాసం గురించి రాజుగారు మాట్లాడుతున్నాడు. రాజుగారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇదిగో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆరాధించే దేవుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? పూజార్హుడు. ఆయనే పూజకు అర్హుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు. ఇది మొదలుకొని అందరూ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆరాధించే దేవుడినే. తస్మాస్ జాగ్రత్త, ఎవడైనా ఆరాధించకపోతే తీసుకొచ్చి ఇదిగో ఈ అగ్నిగుండంలో పాడేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఏమి విశ్వాసం అండి వాళ్ళది! ఏమండి వాళ్ళ విశ్వాసం గురించి ఎవరు మాట్లాడారు? మంత్రా? ఏమండి భటుడా? సైనికుడా? మహారాజు? ఎంత అద్భుతంగా వాళ్ళ విశ్వాసం ఆ దేశంలో ప్రదర్శించబడిందో, విజయోత్సవముతో ఊరేగిందో మనమే ఆలోచించాలి. తర్వాత దర్యావేషు ఈయన కూడా వీళ్ళందరూ మామూలు రాజులు కాదు వీళ్ళు. ఏమండి 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 27వ వచనంలో 6:27
ఆయనే విడిపించువాడు రక్షించువాడునయ్యుండి పరమందు భూమి మీద సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు. సింహముల నోట నుండి ఈ దానియేలును ఏం చేశానని రక్షించనని వ్రాయించాను. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎవరు మీరు గమనించారు? దర్యావేషు ఎవరు చెప్పండి? ఈ మహారాజు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు? దానియేలు. చూసారా, రాజులు మాట్లాడారండి. ఈరోజు మన విశ్వాసం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరైనా మన విశ్వాసాన్ని గురించి మాట్లాడగలుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి 6వ మాట ఏమిటి అని అంటే కనుక, ఏ విశ్వాసం మనము కలిగి ఉండాలి? ప్రదర్శించే విశ్వాసం. అంటే మన విశ్వాసం ఏం చేయబడాలి? నేను విశ్వాసిని, నాకు చాలా నమ్మకం ఉంది, నాకు దేవుడు అంటే అలా కాదు ఇలా కాదని చెప్పి మన డప్పు మనం వాయించుకుంటే చెప్పండి ఏమీ లేదనమాట. ప్రయోజనం ఏముంది? కాబట్టి మన డప్పు ఇంకొకడు ఎవడో వాయించాలి. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు బాగుంటుంది అనమాట. మనం వాయించుకుంటే బాగోదు. ఎవరో ఒకళ్ళు ఏమండి యేసయ్య ఎలాగైనా వాయిస్తాడు అనుకోండి. ఒకరోజు వచ్చినప్పుడు ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన యొద్దకు మనం వెళతాం. ఆయన తప్పకుండా ప్రకటన గ్రంథం 22 ప్రకారం ఎవరికి ఇవ్వాల్సినటువంటి జీతం, ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలం ఆయన తప్పకుండా ఇస్తాడనుకోండి. అది భవిష్యత్తులో చూద్దాం. అయితే ఇంతకాలం అయ్యింది రక్షించబడి, ఇంతకాలం అయ్యింది సంఘంలో చేర్చబడి విశ్వాసిగా చలామణి అవుతున్న నీ విశ్వాసాన్ని ఎప్పుడైనా నీ సేవకుడు, అది పెళ్లిలో కానీ, అది ఏమంటే మరొక కార్యక్రమంలో కానీ నన్ను అడిగితే, మనోళ్ళు విశ్వాసం ఎప్పుడు ఇదవుతుంది అని అంటే కనుక కథా కార్యక్రమాలు వచ్చినప్పుడే. దేవునికి స్తోత్రం కలిగినగా. విశ్వాసపు యొక్క రంగు ఎప్పుడు తేలిపోద్ది అనమాట? ఏదోటి రావాలి. ఏమండి క్రైస్తవులకైతే కళ్యాణం దగ్గరటండి. ఏమండి అప్పుడు తెలిసిపోద్ది అనమాట అండి. కొంతమంది విశ్వాసం అక్కడే బయలుపడతా ఉంటుంది కొన్ని కార్యక్రమాలు అయ్యేటప్పుడు. ఎందుకంటే విధానాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి, లోక మర్యాదలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎవరొకరు వాటిని అంటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో కూడా ఏమండి మన విశ్వాసాన్ని మనము గట్టిగా మనము కలిగి ఉండాలి. కాబట్టి నీ విశ్వాసమును గురించి బైబిల్లో ఏమండి కనాను స్త్రీ గురించి, అలాగే శతాధిపతి గురించి యేసయ్య స్వయంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దైవజనుడు కూడా మన విశ్వాసం గురించి ఏం చేయాలి? మాట్లాడి. ఇప్పుడు మనం చదువుకున్న వచనమే దానికి ఆధారం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలుడైన పౌలు గారు. ఎవరి గురించి? రోమాలో ఉన్న సంఘం. మీ విశ్వాసము సర్వలోకములో ఏం చేయబడుతుంది? మరి ఈరోజు మన విశ్వాసం ప్రచురం చేయబడుతుందా? మన విశ్వాసాన్ని బట్టి దైవజనుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేలాగుంటున్నాడా? లేక ఏమండి ప్రారంభంలో బాగానే ఉన్నాం, ఇప్పుడే ఈ మధ్య మరి ఏమైందో ఏమండి ఆ పరిస్థితులను బట్టి దైవజనుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి బదులు ఏమండి ఏడ్చేవాడిగా ఉంటున్నాడా ఏమండి అనేటువంటిది ఒక ప్రశ్నగా మనము ఆలోచించుకోవాలి. ఇక 3వదిగా వస్తే కనుక మన విశ్వాసాన్ని గురించి ఇతరులు కూడా మాట్లాడాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. కొన్నిసార్లు అన్యులు కూడా సాక్ష్యం ఇస్తారండి. నిజంగా అన్యులు కూడా ఒక్కొక్కళ్ళ గురించి మీకు తెలియదు, కానీ ఒక విషయం తెలిసే మీ దగ్గర అనలేదేమో కానీ కొన్నిసార్లు మా దగ్గర కూడా అంటూ ఉంటారు. నిజంగా ఆమె నెంబర్ 1 అండి బాబు. నిజంగా చాలా దేవుడు అంటే ఇప్పుడు మేము చూస్తాం కదండి. ఏమి అలా అసలు కొంతమంది ఉంటారండి, ఆ మనిషి అండి ఇంకా చూడక్కర్లేదులేండి అన్నీ నాయే అనుకుని ఏమండి పులిమేసుకుంటుందండి. కానీ ఈవిడ అలా కాదండి అని. అంటే అన్యులు కూడా మనం ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నామో లేదో వాళ్ళు ఏం చేస్తున్నారనమాట, గమనిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ఈరోజు మరి అది అన్యులు చెప్పొచ్చు, లేక సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. ఎవరైనా చెప్పారా? ఏమండి ఈరోజు మన విశ్వాసం ప్రదర్శించబడుతుందా, ప్రచురము చేయబడుతుందా, ఎలా ఉంది అని ఒకసారి పరిశీలన చేసుకుని అలాగున ప్రదర్శించబడే ప్రచురించబడే ఆ గొప్ప విశ్వాసం మన జీవితాలలో కలిగి ఉందాం. ఆయన వచ్చినప్పుడు ఏమన్నా మనలో ఉన్న విశ్వాసాన్ని చూచి ఆయనే అభినందించేలాగా,
ఆయన ద్వారా వచ్చేటువంటి గొప్ప మెప్పు, మహిమ, ఘనత పొందుకుందాం. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఈరోజు వాక్యం ద్వారా ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి అనంటే, ఇంతవరకు గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని, క్రియాశీలకమైన విశ్వాసం కలిగి ఉండాలని, అలాగే రక్షణకరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని, బ్రతికించే విశ్వాసం కలిగి ఉండాలని నేర్చుకుంటూ, ఈరోజు ప్రదర్శించే విశ్వాసం, మన విశ్వాసం ప్రచురించబడాలి. అది అనేకులు మన విశ్వాసాన్ని గురించి మాట్లాడగలగాలి. అది దేవుడు ఒకరోజు అది తప్పకుండా ఆయన చెప్తారు. అందుకనే మనం ఈ ప్రార్థన ఎప్పుడు కలిగి ఉండాలి. ప్రభువా, ఒకరోజు నీ ఎదుట నేను నిలవబడినప్పుడు, నీ ఎదుటకు నేను వచ్చినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా మంచి దాసురాలా, లేక నా మంచి బిడ్డ అని చెప్పి ప్రభు అనాలి. ఆ రోజు కనాను స్త్రీని గురించి ప్రభు చెప్పిన మాట, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, నీవు కోరుకున్నట్లే నీకు జరుగును గాకని ప్రభు చెప్పారు. ఏమండి, కనాను స్త్రీ విశ్వాసం గురించి ప్రభు మాట్లాడారు. శతాధిపతి విశ్వాసం గురించి ప్రభు మాట్లాడారు. మరి మన విశ్వాసం గురించి ప్రభు ఎప్పుడు మాట్లాడతారు? ఏమండి, అలా మాట్లాడాలి అని అంటే మనము ఈ భూమి మీద ఉండగానే ఆ తర్వాత విశ్వాసం ఉంచుదామంటే కాదు. భూమి మీద ఉండగానే దేవుని యందు విశ్వాసం ఉంచే అవకాశం మనకు దొరుకుతుంది. అది గొప్ప విశ్వాసమా, అది క్రియాశీలక విశ్వాసమా, అది రక్షణకరమైన విశ్వాసమా, అది బ్రతికించే విశ్వాసమా, అది ప్రదర్శించబడే విశ్వాసమా? ఎలాంటిది మన విశ్వాసం పరిశీలన చేసుకుందాం. అలాగే దైవజనుడు కూడా చెప్పాలి. రోమాలో ఉన్న సంఘాన్ని గురించి దైవజనుడు చెప్తున్నాడు, మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురం చేయడాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప మాట! దైవజనుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దైవజనుడు దేవునికి వందనాలు చెప్తున్నాడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. మరి ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి దైవ సేవకుడు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడా? ఏమండి, దేవునికి వందనాలు చెప్పగలుగుతున్నాడా? లేకపోతే ఏంటి ఇలాగైపోయారు వీళ్ళు? ఏమండి, ఏంటి లోకాన్ని పులుముకుంటున్నారు వీళ్ళు? ఈ లోక మర్యాదలో, ఈ లోక రొచ్చులో పడి ఇలా కొట్టుకుంటున్నారు ఏంటని చెప్పి
ఏమంటే దైవజనుడు ఏడుస్తున్నాడా, బాధపడుతున్నాడా? లేక లేదు వాళ్ళు దీన్ని అంటించుకోకుండా చాలా ప్రత్యేకంగా ప్రభు కొరకు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. దేవా, వీళ్ళని బట్టి మీకు స్తోత్రమని స్తుతులు చెల్లించగలుగుతున్నాడా? ఆలోచన చేద్దాం. అలాగే మన విశ్వాసం గురించి ఇతరులు కూడా మాట్లాడాలి, ఇతరుల ద్వారా కూడా ప్రచురించబడాలి. అది ప్రభువుని ఎరిగిన వాళ్ళు కావచ్చు, ఎరగని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ. అదిగో రాజులు, చక్రవర్తులు వాళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్ళ కాదే, అయినా కానీ షడ్రక, మేషక, అబేద్నెగోలు, దానియేలు యొక్క విశ్వాసాన్ని గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారండి. ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దాం, మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం ప్రదర్శించబడే విశ్వాసంగా ఉందా? ప్రచురించబడే విశ్వాసంగా ఉందా లేదా? పరిశీలన చేసుకుని, ప్రభువా నా విశ్వాసం నాయన అది ప్రదర్శించబడి ప్రచురించబడి విశ్వాసంగా ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా, నేను ఆశిస్తూ ఉన్నాను నాయన. అట్టి కృప నాకు దయచేయండి. అలాగున ప్రభువా నన్ను దీవించండి, నన్ను బలపరచండి అని దేవుని సన్నిధిలో ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలని మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ప్రభువా నా విశ్వాసం ప్రదర్శించబడే విశ్వాసంగా, నా విశ్వాసం ప్రచురించబడే విశ్వాసం. ప్రభువా సహాయం చేయండి, అట్టి కృప నాకు ఇవ్వండి నాయన. అలాగున మమ్మలను బలపరచండి నాయన. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, మీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీతో మా దినాన్ని ఆరంభించి మీ సన్నిధిలో మిమ్మలను స్తుతించి ఆరాధించటానికి ప్రభువా మీరు మాకు సహాయం చేస్తున్నారు. అలాగే మీ దివ్య లేఖనాలను కూడా మేము ధ్యానించటానికి మాకు మీరు సహాయం చేస్తూ ఉన్నారు. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు, సంధిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దేవా, విశ్వాసం అనేటువంటి ఒక అంశంలో మేము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈరోజు నాయన అయ్యా, మరిదిగో తండ్రి, 5వదిగా నాయన మేము అయ్యా ప్రదర్శించే విశ్వాసాన్ని దేవా మేము కలిగి ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా విశ్వాసం ప్రచురించబడాలి. మా విశ్వాసం గురించి దేవా మరిదిగో తండ్రి అయ్యా మీ నోట నాయన మేము వినాలి. అలాగే దైవజనుడు నాయన ఇతరులు కూడా నాయన మాట్లాడగలగాలి అయ్యా. మరి అలాగ వారు మాట్లాడాలి అని అంటే దేవా ఆ విశ్వాసం మేము కలిగి ఉన్నప్పుడే కదయ్యా ఆ మాట నాయన నీ నోటైనా ఎవరి నోటైనా వస్తుంది. కనుక మా విశ్వాసం ప్రదర్శించబడే విశ్వాసంగాను ప్రచురము చేయబడే విశ్వాసంగాను ఉండడానికి అయ్యా కృపను అనుగ్రహించమని ఈ మాటలు బిడ్డల హృదయాలలో ముద్ర వేసి నీరు కట్టి ఫలభరితంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రాలు, మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. పేరు పేరుని దీవించండి ప్రభువా. అయ్యా నీ సన్నిధిని వారు చేయుచున్న మనవులను మీరు ఆలకించండి అయ్యా. వారి జీవితాల్లో మీ కార్యాలను ప్రభువా దేవా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఉదయకాలం యూట్యూబ్లో నేను ప్రభు లైవ్ ద్వారా కూడా ఈ మాటలను వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి, దీవించండి నాయన. ఈ వర్తమానాల ద్వారా ఈ సందేశాల ద్వారా మా అందరి విశ్వాసాలు కూడా బలపరచబడాలి నాయన. తండ్రి మీరు కార్యము జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేలు కొరకు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. దేవా ఇంతవరకు జరిగిన పరిచర్యలన్నిటిలో ప్రార్థనా కూడికలన్నిటిలో మీరు తోడుగా ఉన్నందులకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఈ దినం ప్రపంచ క్రిస్మస్ పర్వదినాన్న నాయన మేమందరము కలిసి మహాదేవుని మహిమ మందిరంలో
నాయన ఉదయకాలమే నాయన కుటుంబములుగా చేరి నాయన ఈ దినము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మీలో ఆనందించి దేవా నిన్ను మహిమపరిచేటువంటి అయా ధన్యత అయా బిడలందరికీ మా అందరికీ దయచేయండి. ఎవరు బలహీనులు కాకుండా, ఎవరు నాయన మరిదిగో తండ్రి నాయన నిర్లక్ష్యం నిరుత్సాహం కలిగి ఉండకుండా ఈ దినము ప్రపంచమంతా ప్రభువుని ఆరాధించుచూ ఉండగా ప్రపంచ క్రైస్తవులందరూ మందిరాలలోనికి వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా మరి నేనెందుకు ఈరోజు కూడా ఎక్కడికో వెళ్ళాలి, ఏదేదో చేసుకుంటూ నాయన నా సమయాన్ని దుర్వినియోగం చేసుకోవాలి అని నాయన బిడ్డలందరూ ఆలోచన కలిగి చక్కగా నీ సన్నిధిలోనికి వచ్చి ఆత్మతో సత్యముతో యథార్థమైన మనస్సుతో నిన్ను ఆరాధించే కృప మహాదేవుని మహిమ మందిరములో ఉన్న బిడ్డలందరికీ దయచేయండి నాయన. అలాగే రాత్రికి కూడా మా ప్రియ సహోదరి గచ్చిమణి గారు వారింటి దగ్గర మరి కృతజ్ఞత క్రిస్మస్ ఆరాధన వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ యొక్క కూడిక కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. అన్ని విషయాలలోనూ మీ సహాయ సహకారాలు మాకు అందించండి. వచ్చిన బిడ్డలందరినీ ప్రేమించి టీ స్నాక్స్ సిద్ధపరిచిన సహోదరుడు శేఖర్ బాబు తన భార్య తనకిచ్చినటువంటి 2 కుమార్తెలు వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపండి అయ్యా. ఈ కార్యము కొరకు ఆ బిడ్డ ఏమైతే ఎంతైతే ఇచ్చించారో అంతకు తిరిగి 100 దీవెన ఆశీర్వాదం దయచేయమని అన్ని విషయాలలోనూ మీ సహాయ సహకారములను మాకు అందించి ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. అట్టి కృపను దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మరోసారి మమ్మల్ని అందరినీ మీ కృపగల దయగల స్థలాలకు అప్పగించుకుంటూ అయ్యా తిరిగి నాయన మరి ప్రపంచ క్రిస్మస్ ఆరాధనలో నిన్ను సేవించి పూజించి ఆరాధించట కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించమని క్రీస్తు నామంలో ఈ మానవులు అడిగి జవాబు పొంది ఉన్నాము పరమ తండ్రి. త్రియేక దేవుని ఉన్నతమైన ప్రేమ కృపా సమాధానములు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలపు కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం. గృహాలకు వెళ్ళి ప్రకటించిన రీతిగా 9:30కే దేవుని సన్నిధికి వచ్చి మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా నేను మిమ్మల్ని విడిచిపెడతాను. గమనించండి.